వివేక గారి అమ్మాయి సునీతమ్మ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ ఎంత జరిగినా మొత్తం దేశమంతా వీళ్ళ వైపే చూపిస్తున్నా టైమ్స్ నౌలో కూడా అంటే నేషనల్ మీడియాలో కూడా వీళ్ళ కోసం వస్తుంది. Back with a breaking update coming in the Vivekananda murder case. The CBI heat on the YSRCP MP Avinash, who has sought more time, citing his mother's help, also sending his mother's report to the CBI. The CBI team is said to have reached the hospital in Kurnool. CBI heat on YSRCP MP Viveka murder case. CBI మంటెక్కిపోతుంది అవినాష్ రెడ్డి మీద. చంపేసి వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో ఉన్నట్టయినా సిబిఐకి సపోర్ట్ చేయట్లేదట అని నేషనల్ మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం వల్ల అయిన ఒక ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి గారి పరువు, వాళ్ళ తమ్ముడు పరువు, ఈయన ముఖ్యమంత్రి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పరువు, వీళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నందుకు సిబిఐ పరువు, దానికి సపోర్ట్ చేయని ఆంధ్ర పోలీస్ పరువు, మొత్తం గంగల కుళ్ళు కాళ్ళ కలిసిపోతుంది నేషనల్ మీడియాలో. నేషనల్ మీడియాలో కూడా వీళ్ళే అని చెప్తూ ఉంటేనట ఇప్పుడు వచ్చేసి అబ్బాబే ఆయన అసలు అంతకుడే కాదు, ఆయన అసలు నేరమే చేయలేదు, అంత చేయలేదు, మొత్తం అంతా కూడా సునీతారెడ్డి చేసిందట. ఇలాంటి పేటీఎం గాళ్ళని పెట్టుకుంటారు కొంతమంది బొట్టోళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కలవటానికి నువ్వెందుకు వెళ్తున్నావు. మూడో పాయింట్ వచ్చేటప్పటికి దస్తగిరి నేతను నీ తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపాను, ఇట్ట చంపాను టీవీల ముందుకు వచ్చి చెప్తా ఉంటే అతను బెయిల్ రద్దు చేయమని అడక్కపోగా అరే బాబు వెంకటరెడ్డి ఇంకా నువ్వు డీటెయిల్గా వెళ్ళిపోతున్నావు బాగా లోతుగా. వెంకటరెడ్డి ఏమంటాడు ఏంటంటే నరికింది దస్తగిరి కదా, దస్తగిరిని అరెస్ట్ చేయమని ఎందుకు అంటలేదు షర్మిలం ఎవరో సునీతారెడ్డి గారు, కాబట్టి సునీతారెడ్డి గారే ఆ దస్తగిరితో చంపించారు, ఆవిడే చంపించేసింది అంటున్నాడు ఈ బొడ్డోడు. ఒరే బొడ్డోడా, వాస్తవానికి నరికింది చంపింది దస్తగిరి అంటున్నావు నువ్వు, కానీ దస్తగిరి కన్నా ఇంపార్టెంట్ రోల్ ఇంకొకరు ప్లే చేశారు. ఎవరో గొడ్డలే మన బ్రాండ్ ఆ గొడ్డలే. సో గొడ్డలే మీ బాబాయ్ అంటే మీ నాన్నగారు ఒంట్లోకి దిగి చీల్చింది కాబట్టి నువ్వు గొడ్డలను ఎందుకు అరెస్ట్ చేయమంటలేదు అన్న కూడా అంటారా నువ్వు బొడ్డడా. ఒరే బొడ్డడా, గొడ్డలు అనేది ఎలా ఒక ఆయుధమో ఆ దస్తగిరి అనేవాడు కూడా ఒక ఆయుధం అప్పరో. ఆ ఆయుధాన్ని ఎవరు టార్గెట్ చేయరు, ఆయుధాన్ని ప్రయోగించినోడు ఎవడి చంపడానికి కుట్ర చేశాడు, ఎవడు తన తండ్రిని చంపాలనుకున్నాడు అనే దాని మీద ఆ డాక్టర్ సునీతమ్మకి ఒక క్లారిటీ ఉందిరా బొడ్డోడా. మీలాంటి ఆకుబచ్చాగాళ్ళు బొట్టగాళ్ళు అందరూ వచ్చేసి దస్తగిరే చేసిన అంటాడు కదా, ఆడిని ఎందుకు అంటలేదు, ఆ గొడ్లే కదా నరికింది, గొడ్లను ఎందుకు అరెస్ట్ చేస్తలేదు అంటావాడరా నువ్వు. ఆవిడకు ఒక క్లారిటీ ఉంది, నీలాగా పేటీఎం లేకపోతే 5 రూపాయల బ్యాచ్ కాదు ఆవిడ. కాబట్టి వాళ్ళ నాన్నగారిని చంపడానికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఈ ఆయుధాలను గొడ్డలను ఎలా వదిలేసింది ఆవిడ, అలాగే దస్తగిరిని కూడా వదిలేస్తుంది. ఎందుకంటే దస్తగిరి కావాలని చంపలేదు, దస్తగిరి ఒక కిరాయి హంతకుడు, కానీ దస్తగిరి బయట ఉంటేనే అందరినీ బయట తీసుకొస్తాడు, అందుకని చేస్తుంది. కానీ లేకపోతే దస్తగిరి మీద ఆవిడ ప్రేమే ఉంటుంది అంటే ఈ బుడ్డగాళ్ళు అందరూ కలిసి కేసును తప్పుతో పట్టించడానికి. ఆ దస్తగిరి చంపేసిన సునీతమ్మ దస్తగిరిని ఏమంటలేదంట. అయితే ఏదో ఉందని ఇప్పుడు ఉన్నాం కదా బకరాలు మాలాంటి వాళ్ళం, ఇప్పుడు మేము అందరూ నమ్మేయాలి. అమ్మ ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు ఇలాగా. తండ్రిని పోగొట్టుకుని ఒంటరి మహిళ అన్న ఒక సీఎం అయ్యుండి కూడా సాయం చేయకుండా ఏం చేస్తావమ్మా నువ్వు, మా అయితే ఏం చేయడానికి ఏం లేదు, నీకు 100 కోట్లు ఇస్తాను నోర్మి అని కొంతమంది అన్నారట. లేదు ఒకవేళ నువ్వు కేసు పెట్టిన ఏమవుతుంది, 11 ఉన్నాయి 12వ అవుతుంది, అవసరమైతే బీజేపీలో చేరతాం అని అన్నలు ఉన్నారట. అయినా కూడా ఆవిడ ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ఒక కూతురు తండ్రి చావు గురించి న్యాయం కోసం ఈ రోజున 100,000 కోట్ల రూపాయలు కూడా వద్దనుకుని ఆఫర్ ఇస్తూ ఉంటే నిన్ను నీ పిల్లల్ని చంపుతామన్నా సరే దానికి ఎక్కడ బెదరకుండా అలాంటి బెదిరింపులకి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి న్యాయం చేస్తూ ఉంటే మీలాంటి లఫ్ఫుడ్గాళ్ళందరినీ లోపల పంపించేలాగా ధైర్యంగా పోరాడుతుంటే ఆవిడ మీద అంటాను కదా మీరు ఒరే మీరు మనుషులా పశువులారా, మీరు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు ఎదవల్లారా, అసలు కనీసం ఇంగితం లేదట్రా. ఆంధ్రప్రదేశ్లో చాలామందికి అది కాదు అని తెలిసినా కూడా చచ్చ కాదు అని చెప్పే ధైర్యం లేదు ఇక్కడ ఎవరికైనా. సగం మంది మగవాళ్ళే కానట్టు ఉంది ఇక్కడ. కాదు ఇక సునీతమ్మ చెప్పేది కరెక్టు, మేము సునీతమ్మకి అండగా ఉన్నాం, అక్కడ అన్యాయం జరిగింది అనే దమ్ము ఎంతమందికి ఉందిరా ఆంధ్రప్రదేశ్లో. ఇక లేదు కదా అని ఎలాగ పిరుకోలే మనం ఏ సొల్లు చెప్తే సొల్లు నమ్మేస్తారని ప్రతి సొల్లు నా కొడుకు వచ్చేయటం సొల్లేయటం. అమ్మ సిరాకు దొరుకుతుందిరా బాబు, మాకు ఏ సంబంధం లేకపోయినా కూడా మానవతా కోణంలో
ఒక ఆడకూతురి ఆ బాధ చూసి తట్టుకోలేక ఏముంది న్యాయం, చంపాడు, చాలామంది చంపుకుంటారు. అవును, చంపేసరికి జైలుకి వెళ్తే అయిపోద్ది కదరా, ఎందుకురా లేనిపోయినాయి. మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు మీద వేసేద్దామని చూశారు, ఇంకొకరి మీద వేద్దామని చూశారు, ఇప్పుడు ఎవరు ఒప్పుకోక ఇప్పుడు సునీతమ్మ మీద వేసేస్తున్నారు. అమ్మ దారుణరా బాబు. కొంతమంది పేటీఎం కుర్రాళ్ళని పోషిస్తున్నారండి. వివేక గారి అమ్మాయి సునీతమ్మ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ ఎంత జరిగినా మొత్తం దేశమంతా వీళ్ళ వైపే చూపిస్తున్నా, టైమ్స్ నౌలో కూడా అంటే నేషనల్ మీడియాలో కూడా వీళ్ళ కోసం వస్తుంది. Back with a breaking update coming in the Vivekananda murder case. The CBI heat on the YSRCP MP Avinash, who has sought more time, citing his mother's health, also sending his mother's report to the CBI. The CBI team is said to have reached the hospital in Kurnool. CBI heat on YSRCP MP Viveka murder case. CBI మంటెక్కిపోతుంది అవినాష్ రెడ్డి మీద. చంపేసి వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో ఉన్నట్టు అయినా సిబిఐకి సపోర్ట్ చేయట్లేదట అని నేషనల్ మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం వల్ల అయిన ఒక ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి గారి పరువు, వాళ్ళ తమ్ముడు పరువు, ఈయన ముఖ్యమంత్రి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పరువు, వీళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నందుకు సిబిఐ పరువు, దానికి సపోర్ట్ చేయని ఆంధ్ర పోలీస్ పరువు, మొత్తం గంగల కుళ్ళు కల్లా కలిసిపోతుంది నేషనల్ మీడియాలో. నేషనల్ మీడియాలో కూడా వీళ్ళే అని చెప్తూ ఉంటేనట ఇప్పుడు వచ్చేసి అబ్బాబే ఆయన అసలు అంతకుడే కాదు, ఆయన అసలు నేరమే చేయలేదు, మొత్తం అంతా కూడా సునీతారెడ్డి చేసిందట. ఇలాంటి పేటీఎం గాళ్ళని పెట్టుకుంటారు కొంతమంది బొట్టోళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కలవటానికి నువ్వెందుకు వెళ్తున్నావు. మూడో పాయింట్ వచ్చాడు వాడికి, దస్తగిరి అనే అతను నీ తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపాను, ఇట్ట చంపాను టీవీల ముందుకు వచ్చి చెప్తా ఉంటే అతను బెయిల్ రద్దు చేయమని అడక్కపోగా, అరే బాబు వెంకటరెడ్డి ఇంకా నువ్వు డీటెయిల్గా వెళ్ళిపోతున్నావు బాగా లోతుగా. వెంకటరెడ్డి ఏమంటాడు ఏంటంటే నరికింది దస్తగిరి కదా, దస్తగిరిని అరెస్ట్ చేయమని ఎందుకు అంటలేదు షర్మిలం ఎవరో సునీతారెడ్డి గారు, కాబట్టి సునీతారెడ్డి గారే ఆ దస్తగిరితో చంపించారు, ఆవిడే చంపించేసింది అంటున్నాడు ఈ బొడ్డోడు. ఒరే బొడ్డోడా, వాస్తవానికి నరికింది చంపింది దస్తగిరి అంటున్నావు నువ్వు, కానీ దస్తగిరి కన్నా ఇంపార్టెంట్ రోల్ ఇంకొకరు ప్లే చేశారు. ఎవరో గొడ్డలే మన బ్రాండ్ ఆ గొడ్డలే. సో గొడ్డలే మీ బాబాయ్ అంటే మీ నాన్నగారు ఒంట్లోకి దిగి చీల్చింది కాబట్టి నువ్వు గొడ్డలు ఎందుకు అరెస్ట్ చేయమంటలేదు అన్న కూడా అంటారా నువ్వు బొడ్డడా. ఒరే బొడ్డడా, గొడ్డలు అనేది ఎలా ఒక ఆయుధమో ఆ దస్తగిరి అనేవాడు కూడా ఒక ఆయుధం అప్పరావు. ఆ ఆయుధాన్ని ఎవరు టార్గెట్ చేయరు, ఆయుధాన్ని ప్రయోగించినోడు ఎవడు చంపడానికి కుట్ర చేశాడు, ఎవడు తన తండ్రిని చంపాలనుకున్నాడు అనే దాని మీద ఆ డాక్టర్ సునీతమ్మకి ఒక క్లారిటీ ఉందిరా బొడ్డోడా. మీలాంటి ఆకుబచ్చాగాళ్ళు బొట్టగాళ్ళు అందరూ వచ్చేసి దస్తగిరే చేసిన అంటాడు కదా, ఆడిని ఎందుకు అంటలేదు, ఆ గొడ్లే కదా నరికింది, గొడ్డలు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు అంటావాడరా నువ్వు. ఆవిడకు ఒక క్లారిటీ ఉంది, నీలాగా పేటీఎం లేకపోతే 5 రూపాయల బ్యాచ్ కాదు ఆవిడ. కాబట్టి వాళ్ళ నాన్నగారిని చంపడానికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఈ ఆయుధాలను గొడ్డలను ఎలా వదిలేసింది ఆవిడ, అలాగే దస్తగిరిని కూడా వదిలేస్తుంది. ఎందుకంటే దస్తగిరి కావాలని చంపలేదు, దస్తగిరి ఒక కిరాయి హంతకుడు, కానీ దస్తగిరి బయట ఉంటేనే అందరినీ బయట తీసుకొస్తాడు, అందుకని చేస్తుంది. కానీ లేకపోతే దస్తగిరి మీద ఆవిడ ప్రేమే ఉంటుందా అంటే ఈ బుట్టగాళ్ళు అందరూ కలిసి కేసును తప్పుతో పట్టించడానికి ఆ దస్తగిరి చంపేసిన సునీతమ్మ దస్తగిరిని ఏమంటలేదంట. అయితే ఏదో ఉందని ఇప్పుడు ఉన్నాం కదా బకరాలు మాలాంటి వాళ్ళం, ఇప్పుడు మేము అందరూ నమ్మేయాలి. అమ్మ ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు ఇలాగా. తండ్రిని పోగొట్టుకుని ఒంటరి మహిళ అన్న ఒక సీఎం అయ్యుండి కూడా సాయం చేయకుండా ఏం చేస్తావమ్మా నువ్వు, మా అయితే ఏం చేయడానికి ఏం లేదు, నీకు 100 కోట్లు ఇస్తాను నోర్మి అని కొంతమంది అన్నారట. లేదు ఒకవేళ నువ్వు కేసు పెట్టిన ఏమవుతుంది, 11 ఉన్నాయి 12వ అవుతుంది, అవసరమైతే బీజేపీలో చేరతాం అని అన్నలు ఉన్నారట. అయినా కూడా ఆవిడ ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ఒక కూతురు తండ్రి చావు గురించి న్యాయం కోసం ఈ రోజున 100,000 కోట్ల రూపాయలు కూడా వద్దనుకుని ఆఫర్ ఇస్తూ ఉంటే నిన్ను నీ పిల్లల్ని చంపుతామన్నా సరే దానికి ఎక్కడ బెదరకుండా అలాంటి బెదిరింపులకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి న్యాయం చేస్తూ ఉంటే మీలాంటి లవ్వుడుగాళ్ళందరినీ లోపల పంపించేలాగా ధైర్యంగా పోరాడుతుంటే ఆవిడ మీద అంటాను కదా మీరు, ఒరే మీరు మనుషులా పశువులారా, మీరు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు ఎదవల్లారా, అసలు కనీసం ఇంకితం లేదట్రా. ఆంధ్రప్రదేశ్లో చాలామందికి అది కాదు అని తెలిసినా కూడా చచ్చ కాదు అని చెప్పే ధైర్యం లేదు ఇక్కడ ఎవరికైనా.
సగం మంది మగవాళ్ళే కానట్టు ఉంది ఇక్కడ. కాదు, ఇక సునీతమ్మ చెప్పేది కరెక్టు, మేము సునీతమ్మకి అండగా ఉన్నాం, అక్కడ అన్యాయం జరిగింది అనే దమ్ము ఎంతమందికి ఉందిరా ఆంధ్రప్రదేశ్లో? ఇక లేదు కదా అని ఎలాగ పిరుకోలే, మనం ఏ సొల్లు చెప్తే సొల్లు నమ్మేస్తారని ప్రతి సొల్లు నా కొడుకు వచ్చేయటం, సొల్లేయటం. అమ్మ సిరాకు దొరుకుతుందిరా బాబు, మాకు ఏ సంబంధం లేకపోయినా కూడా మానవతా కోణంలో ఒక ఆడకూతురి ఆ బాధ చూసి తట్టుకోలేక ఏముంది న్యాయం, చంపాడు, చాలామంది చంపుకుంటారు. అవును, చంపేసరికి జైలుకి వెళ్తే అయిపోద్ది కదరా, ఎందుకురా లేనిపోయినాయి? మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు మీద వేసేద్దామని చూశారు, ఇంకొకరి మీద వేద్దామని చూశారు, ఇప్పుడు ఎవరు ఒప్పుకోక ఇప్పుడు సునీతమ్మ మీద వేసేస్తున్నారు. అమ్మ దారుణరా బాబు. కొంతమంది పేటీఎం కుర్రోళ్ళని పోషిస్తున్నారండి. వివేక గారి అమ్మాయి సునీతమ్మ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ ఎంత జరిగినా మొత్తం దేశమంతా వీళ్ళ వైపే చూపిస్తున్నా, టైమ్స్ నౌలో కూడా అంటే నేషనల్ మీడియాలో కూడా వీళ్ళ కోసం వస్తుంది. Back with a breaking update coming in the Vivekananda murder case. The CBI heat on the YSRCP MP Avinash, who has sought more time, citing his mother's help, also sending his mother's report to the CBI. The CBI team is said to have reached the hospital in Kurnool. CBI heat on YSRCP MP వివేక మర్డర్ కేసు. సిబిఐ మంటెక్కిపోతుంది అవినాష్ రెడ్డి మీద, చంపేసి వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో ఉన్నట్టు అయినా సిబిఐకి సపోర్ట్ చేయట్లేదట అని నేషనల్ మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం వల్ల అయిన ఒక ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రి గారి పరువు, వాళ్ళ తమ్ముడు పరువు, ఈయన ముఖ్యమంత్రి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పరువు, వీళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నందుకు సిబిఐ పరువు, దానికి సపోర్ట్ చేయని ఆంధ్ర పోలీస్ పరువు, మొత్తం గంగల కుళ్ళు కళ్ళ కలిసిపోతుంది నేషనల్ మీడియాలో. నేషనల్ మీడియాలో కూడా వీళ్ళే అని చెప్తూ ఉంటేనట, ఇప్పుడు వచ్చేసి అబ్బాబే ఆయన అసలు అంతకుడే కాదు, ఆయన అసలు నేరమే చేయలేదు, మొత్తం అంతా కూడా సునీతారెడ్డి చేసిందట. ఇలాంటి పేటీఎం గాళ్ళని పెట్టుకుంటారు, కొంతమంది బొట్టోళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కలవటానికి నువ్వెందుకు వెళ్తున్నావు? మూడో పాయింట్ వచ్చేటప్పటికి, దస్తగిరి నేతను నీ తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపాను, ఇట్ట చంపాను టీవీల ముందుకు వచ్చి చెప్తా ఉంటే అతను బెయిల్ రద్దు చేయమని అడక్కపోగా, అరే బాబు వెంకటరెడ్డి, ఇంకా నువ్వు డీటెయిల్గా వెళ్ళిపోతున్నావు బాగా లోతుగా. వెంకటరెడ్డి ఏమంటాడు ఏంటంటే, నరికింది దస్తగిరి కదా, దస్తగిరిని అరెస్ట్ చేయమని ఎందుకు అంటలేదు షర్మిలం ఎవరో సునీతారెడ్డి గారు, కాబట్టి సునీతారెడ్డి గారే ఆ దస్తగిరితో చంపించారు, ఆవిడే చంపించేసింది అంటున్నాడు ఈ బొడ్డోడు. ఒరే బొడ్డోడా, వాస్తవానికి నరికింది చంపింది దస్తగిరి అంటున్నావు నువ్వు, కానీ దస్తగిరి కన్నా ఇంపార్టెంట్ రోల్ ఇంకొకరు ప్లే చేశారు. ఎవరో గొడ్డలే మన బ్రాండ్, ఆ గొడ్డలే. సో గొడ్డలే మీ బాబాయ్ అంటే మీ నాన్నగారు ఒంట్లోకి దిగి చీల్చింది కాబట్టి నువ్వు గొడ్డలు ఎందుకు అరెస్ట్ చేయమంటలేదు అన్న కూడా అంటావురా నువ్వు బొడ్డోడా. ఒరే బొడ్డోడా, గొడ్డలు అనేది ఎలా ఒక ఆయుధమో, ఆ దస్తగిరి అనేవాడు కూడా ఒక ఆయుధం రా అప్పరో. ఆ ఆయుధాన్ని ఎవరు టార్గెట్ చేయరు, ఆయుధాన్ని ప్రయోగించినోడు ఎవడి చంపడానికి కుట్ర చేశాడు, ఎవడు తన తండ్రిని చంపాలనుకున్నాడు అనే దాని మీద ఆ డాక్టర్ సునీతమ్మకి ఒక క్లారిటీ ఉందిరా బొడ్డోడా. మీలాంటి ఆకుబచ్చాగాళ్ళు బొడ్డగాళ్ళు అందరూ వచ్చేసి దస్తగిరి చేసిన అంటాడు కదా, ఆడిని ఎందుకు అంటలేదు, ఆ గొడ్లే కదా నరికింది, గొడ్డలు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు అంటావాడరా నువ్వు. ఆవిడకు ఒక క్లారిటీ ఉంది, నీలాగా పేటీఎం లేకపోతే 5 రూపాయల బ్యాచ్ కాదు ఆవిడ. కాబట్టి వాళ్ళ నాన్నగారిని చంపడానికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఈ ఆయుధాలను గొడ్డలను ఎలా వదిలేసింది ఆవిడ, అలాగే దస్తగిరిని కూడా వదిలేస్తుంది. ఎందుకంటే దస్తగిరి కావాలని చంపలేదు, దస్తగిరి ఒక కిరాయి హంతకుడు, కానీ దస్తగిరి బయట ఉంటేనే అందరినీ బయట తీసుకొస్తాడు, అందుకని చేస్తుంది. కానీ లేకపోతే దస్తగిరి మీద ఆవిడ ప్రేమ ఉంటుంది అంటే ఈ బుడ్డగాళ్ళు అందరూ కలిసి కేసును తప్పుతో పట్టించడానికి. ఆ దస్తగిరి చంపేసిన సునీతమ్మ దస్తగిరిని ఏమంటలేదంట, అయితే ఏదో ఉందని ఇప్పుడు ఉన్నాం కదా బకరాలు మాలాంటి వాళ్ళం, ఇప్పుడు మేము అందరూ నమ్మేయాలి. అమ్మ ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు ఇలాగా. తండ్రిని పోగొట్టుకుని ఒంటరి మహిళ, అన్న ఒక సీఎం అయ్యుండి కూడా సాయం చేయకుండా ఏం చేస్తావమ్మా నువ్వు, మా అయితే ఏం చేయడానికి ఏం లేదు, నీకు 100 కోట్లు ఇస్తాను నోర్మి అని కొంతమంది అన్నారట. లేదు ఒకవేళ నువ్వు కేసు పెట్టిన ఏమవుతుంది, 11 ఉన్నాయి 12వ అవుతుంది, అవసరమైతే బీజేపీలో చేరతాం అని అన్నలు ఉన్నారట. అయినా కూడా ఆవిడ ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ఒక కూతురు తండ్రి చావు గురించి న్యాయం కోసం ఈ రోజున 100,000 కోట్ల రూపాయలు కూడా వద్దనుకుని ఆఫర్ ఇస్తూ ఉంటే
నిన్ను నీ పిల్లల్ని చంపుతామన్నా సరే దానికి ఎక్కడ బెదరకుండా అలాంటి బెదిరింపులకి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి న్యాయం చేస్తూ ఉంటే మీలాంటి లవ్వుడుగాళ్ళందరినీ లోపల పంపించేలాగా ధైర్యంగా పోరాడుతుంటే ఆవిడ మీద అంటాను కదా మీరు ఒరే మీరు మనుషులా పశువులారా మీరు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు ఎదవల్లారా అసలు కనీసం ఇంగితం లేదట్రా ఆంధ్రప్రదేశ్లో చాలామందికి అది కాదు అని తెలిసినా కూడా చచ్చ కాదు అని చెప్పే ధైర్యం లేదు ఇక్కడ ఎవరికైనా సగం మంది మగవాళ్ళే కానట్టు ఉంది ఇక్కడ కాదు ఇక సునీతమ్మ చెప్పేది కరెక్టు మేము సునీతమ్మకి అండగా ఉన్నాం అక్కడ అన్యాయం జరిగింది అనే దమ్ము ఎంతమందికి ఉందిరా ఆంధ్రప్రదేశ్లో ఇక లేదు కదా అని ఎలాగ పిరుకోలే మనం ఏ సొల్లు చెప్తే సొల్లు నమ్మేస్తారని ప్రతి సొల్లు నా కొడుకు వచ్చేయటం సొల్లేయటం అమ్మ సిరాక దొబ్బుతుందిరా బాబు మాకు ఏ సంబంధం లేకపోయినా కూడా మానవతా కోణంలో ఒక ఆడకూతురి ఆ బాధ చూసి తట్టుకోలేక ఏముంది న్యాయం చంపాడు చాలామంది చంపుకుంటారు అవును చంపేసరి జైలుకి వెళ్తే అయిపోద్ది కదరా ఎందుకురా లేనిపోయినాయి మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు మీద వేసేద్దామని చూశారు ఇంకొకరి మీద వేద్దామని చూశారు ఇప్పుడు ఎవరు ఒప్పుకోక ఇప్పుడు సునీతమ్మ మీద వేసేస్తున్నారు అమ్మ దారుణరా బాబు కొంతమంది పేటీఎం కుర్రోళ్ళని పోషిస్తున్నారండి దీనికోసం ప్రత్యేకంగా